హాయ్ అండి. మొన్న చెప్పాం కదా బెల్లంపల్లి నుంచి గోదావరిఖని వరకు అన్ని టెంపుల్స్ వెళ్తున్నామని. ఆ రోజైతే ఓన్లీ బెల్లంపల్లి టెంపుల్దే అప్లోడ్ చేశామండి. ఈ రోజు మందమర్రి నుంచి గోదావరిఖని టెంపుల్స్ అన్ని వీడియోస్ పెడుతున్నామండి, తప్పకుండా చూడండి. మందమర్రి శ్రీ కోదండరామాలయం అతి పురాతనమైన ఆలయం. ఈ క్షేత్రంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామి ప్రధాన దైవంగా పూజలు అందుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే శ్రీరామనవమి వేడుకలు, సీతారాముల కళ్యాణోత్సవం ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి వస్తారు. పట్టణ కేంద్రంలో ఉన్నప్పటికీ ఈ ఆలయ ప్రాంగణం భక్తులకు ఎంతో ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందిస్తుంది. శివుడు, మహావిష్ణు రూపమైన కృష్ణుడు మరియు ఆంజనేయ స్వామి కలిసి కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం. మందమరి బొగ్గుగని ప్రాంత కార్మికులకు ఇది ఎంతో ఆరాధ్య దైవం. ఈ ఆలయ పరిసరాలు భక్తులకు ఎంతో మానసిక ప్రశాంతతను అందిస్తాయి. ఇక్కడ మహాశివరాత్రి మరియు హనుమాన్ జయంతి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. మందమరి బొగ్గుగని ప్రాంత కార్మికులు, స్థానికులు ఇక్కడ నిత్యం భక్తితో పూజలు చేస్తారు. ఆలయంలో శ్రీకృష్ణుని సుందర విగ్రహం మరియు ఆయన లీలా విశేషాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మందమరిలోని శివకేశవ ఆంజనేయ ఆలయం ఒకే చోట హరిహర తత్వాలను అంటే శివ, విష్ణు, హనుమంతులను కలిగి ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం. ఇక్కడి ప్రశాంత వాతావరణం వల్ల స్థానిక సింగరేణి కార్మికులు, భక్తులు నిత్యం పూజలు చేస్తూ మానసిక ప్రశాంతతను పొందుతారు. ఆంజనేయ స్వామికి తెల్ల జిల్లేడు సమర్పించడం వల్ల ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రభావాలు మరియు దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. నరుల కంటి దృష్టి, ఈర్ష్య మరియు చెడు శక్తుల ప్రభావం నశిస్తుంది. ఇంట్లో లేదా ఆఫీస్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ప్రశాంతత వస్తుంది. మందమరి సమీపంలోని అందుగులపేట పరిధిలో వెలిసిన కోరగట్టు భక్తాంజనేయ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఈ ప్రాంతంలో కోరగట్టు ఆంజనేయ స్వామి భక్తుల కోరికలు తీర్చే శక్తివంతమైన దైవంగా వెలిశారు. ఈ దేవాలయం ప్రకృతి రమణీయమైన వాతావరణంలో ఒక చిన్న కొండపై కొలువై ఉంది. ఇక్కడ స్వామివారి విగ్రహం సహజసిద్ధంగా ఏర్పడిందని స్థానికుల నమ్మకం. బుక్కలగుట్ట గాంధారి మైసమ్మ స్వయంభుగా వెలిసిన అమ్మవారు. ఇక్కడ మైసమ్మ తల్లి కొండపై సహజంగా వెలిసింది. ఆషాఢ, శ్రావణ మాసాల్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. భక్తుల కోరిన కోరికలు తీర్చే శక్తివంతమైన దేవతగా అమ్మవారిని నమ్ముతారు. గోదావరిఖని గంగానగర్ పరిసరాల్లో ఉన్న ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయం. ప్రతి మంగళవారం మరియు శనివారాల్లో స్వామివారికి ఇక్కడ ప్రత్యేక అభిషేకాలు, తమలపాకుల పూజలు మరియు సింధూర అలంకరణలు ఘనంగా జరుగుతాయి. ఏటా హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ఆలయంలో భారీ ఉత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. మంచిర్యాల జిల్లా ఐబీ చౌరస్తా నగరంలోనే అత్యంత కీలకమైన ప్రధాన కూడలి. ఇక్కడ కొలువై ఉన్న హనుమాన్ విగ్రహం పట్టణానికి ఒక ముఖ్యమైన గుర్తింపుగా నిలుస్తుంది. నిత్యం రద్దీగా ఉండే వ్యాపార రవాణా కేంద్రంలో ఈ విగ్రహం ఉండడం వల్ల ఇటుగా వెళ్లే ప్రజలలో ప్రతిరోజు భక్తి భావన మరియు మానసిక ప్రశాంతత కలుగుతాయి. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతాయి. ఈ చౌరస్తా అంతా విద్యుత్ దీపాలు, కాషాయ జెండలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది.